అయింది. మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇదే వార్త మనకు సంచలనంగా కనబడుతోంది. బీఆర్ఎస్ కు పెద్ద షాక్ వనపర్తి జిల్లా అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ తో పాటుగా ఎంపీపీలు కూడా రాజీనామా చేసేందుకు సర్వత్రా సిద్ధమవుతున్నారంటూ కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. అయితే వనపర్తి జిల్లా జెడ్పీ చైర్మన్ తో పాటు పలువురు ఎంపీలు, 2 ఎంపీలు, 11 మంది సర్పంచులు, 2 వైస్ ఎంపీలతో సహా మరికొంతమంది నాయకులు, ముఖ్య నాయకులు రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు వనపర్తి జిల్లా పెద్దమందరి మండలం సల్కలాపూర్ లో జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డితో పాటు పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, తర్వాత వనపర్తి మాజీ ఎంపీపీ ఇచ్చారెడ్డి తో పాటు మరియు 11 మంది సర్పంచులు, 2 వైస్ ఎంపీపీలు, ముఖ్య నాయకులందరూ పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ వ్యవహారం మొత్తం మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసినట్టు వారు చెప్పారు. అయితే మంత్రి నిరంజన్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీలో ఒంటెదుపోకపోతున్నాడంటూ, అయితే కొంతమంది మాటలు నమ్మి తమలాంటి సీనియర్ వ్యక్తులను, ఉద్యమం చేసిన నాయకులను అవమానపరుస్తున్నారంటూ, తమకు ఆత్మగౌరవం మొత్తం భంగం కలిగిస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ బాహాటంగానే చెప్తున్న పరిస్థితి నెలకొంది ప్రణయ్. అయితే గతంలో కూడా మొదటి నుంచి కూడా నిరంజన్ రెడ్డి వ్యవహార శైలిని మిగతా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బాహాటాన్ని విమర్శించినటువంటి పరిస్థితి ఉంది ప్రణయ్. అయితే మంత్రి నిరంజన్ రెడ్డి మాటలు అంటే కొందరు ఉద్యమంలో ఉన్న తమనే విస్మరించి తమను అవమానపరుస్తున్నారని కొందరు మాటలు విని ఇది తమ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. అందుకే పార్టీలో గత కొంతకాలంగా తాము బాహటంగానే నిరంజన్ రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నామని, అయితే పలు సందర్భాల్లో కూడా రెడ్డితో కానీ అధిష్టానంతో కానీ చెప్పినప్పుడు కూడా తాము పట్టించుకోలేదని, దానికి నిరసనగానే ఈ రోజు రాజీస్తున్నామని వారు చెప్పారు. అయితే ఇదే కాకుండా మొన్న పెద్దమందరి మణిగిళ్లలో పెద్దమందరి ఎంపీపీ మేఘారెడ్డి అనుచరుడైన శివకుమార్ ను ఏదో వాట్సాప్ లో పోస్టు వచ్చింది ఫార్వర్డ్ చేసినందుకు వ్యతిరేకంగా తీవ్రంగా పోలీసులతో కొట్టించిన సందర్భం కూడా ఉందని, దాని విషయంలో కూడా చరవాణి అంటే సోషల్ మీడియాలో బాహటంగానే విమర్శించినటువంటి సందర్భం నెలకొంది ప్రణయ్. దాని గుణంగానే దాంట్లో భాగంగానే మొదటి వ్యతిరేకిస్తూ వస్తున్నామని మొన్న ఈ వైషమ్యాలు, విభేదాలు పరాజేరుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహార శైలి నచ్చకనే గతంలో కూడా కొందరు నాయకులు నిన్న మొన్న వచ్చిన నాయకులు మాటలు నమ్మి మంత్రి ఒంటెదుప్ప కూడా మాకు నచ్చడం లేదంటూనే బాటంగా విమర్శిస్తున్నారు. అయితే ఇదే కాకుండా మొన్న జరిగిన జెడ్పీ సర్వసభ సమావేశం కూడా జెడ్పీ నిధులను పక్కదారి మళ్లించేందుకు డైరెక్టర్ తో పాటు మంత్రి కూడా ప్రయత్నించడంతో బాహటంగానే జిల్లా చైర్మన్ లోకనాథ్ రెడ్డి వ్యతిరేకించారు. అంతేకాకుండా మీరు జెడ్పీ నిధులు, నా నిధులు మీరు పక్కకు పోయి మిమ్మల్ని కటకటాల్లో పెట్టిస్తానంటూ కూడా డైరెక్ట్ గా మంత్రికి చెప్పినటువంటి సందర్భం ఉంది ప్రణయ్. అయితే ఇవన్నీ చూసుకుంటే మొత్తంగా వ్యాప్తంగా వీరి రాజీనామాలు కొంత సంచలనం రేపాయని చెప్పొచ్చు. పార్టీలో ఏం జరుగుతుంది అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఏదో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రాజీనామాల పర్వం కొంతలను రేపిందని చెప్పవచ్చు ప్రణయ్. సో ఈ రాజీనామాలతో ప్రదీప్ కొంత బీఆర్ఎస్ అవకతవకలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దాంతో పాటుగా మంత్రి నిరంజన్ సంబంధించినటువంటి టీం అంతా కూడా కొంత విడిపోయేటువంటి ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. అంటే వీరికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి విభేదం అనుకోవాలా, లేదా విభేదం అనుకోవాలా, లేకపోతే నూతన ఫండ్ కి సంబంధించిన యజమానులకు సంబంధించినటువంటి ఇష్యూగా బేస్ చేసుకోవాలా, లేకపోతే వీరికి ఏదైనా బాధ్యతలకు సంబంధించినటువంటి ఇష్యూలో నిరంజన్ రెడ్డితో విభేదాలు కనబడుతున్నాయా? అయితే మొదటి నుంచి తమ అనువర్గాన్ని తమను అవమానపరుస్తూ వస్తున్నారని, అయితే ఇదే కాకుండా ప్రతి సందర్భంలోనూ ప్రతి కార్యక్రమాల్లోనూ ప్రోటోకాల్ పాటిస్తలేరంటూ, తర్వాత తమకు సమాచారం లేకుండానే మంత్రి ఒక్కడే ఎవరైతే తనను అడ్జేస్తున్నారో వాళ్ళతో తమను విస్మరిస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఇదే కాక ప్రతి వ్యవహారంలో డైరెక్ట్ గా మంత్రి తలదూసానికి కూడా కొంత నచ్చడం లేదంటూ కూడా చెప్పారు.
అయితే మంత్రి వ్యవహారం పూర్తి అవమానపరిచే విధంగా తమను అవమానపరుస్తూ రోజు రోజుకు దూరం చేస్తున్నారు కానీ తమ మాటలు తమ పనులు చేయటం లేదంటూ కూడా విమర్శిస్తున్నారు. అంతే తమను ఎవరైతే కార్యకర్తలు ఉద్యమంలో నమ్ముకొని తమను చూసి పార్టీలో వాళ్ళని కూడా లెక్క చేయకుండా మంత్రి ఒంటెద్దు పోకలు కోరుకుపోతున్నాడంటూ పలు సందర్భాల్లో కూడా మంత్రికి నేరుగా వెళ్ళినా కూడా ఆ ఉండని లే అన్న దాంట్లో ఉన్నారని అంటూ కూడా వస్తున్నారు. అయితే ఇదే తమకు నచ్చని, అంటే నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వాళ్లకు ఉద్యమ నాయకులు పనులు ఇవ్వడం, తర్వాత కొన్ని కాంట్రాక్ట్లు ఇవ్వడం కూడా కొంత వ్యతిరేక. అయితే తాము చేసిన పనులకు కూడా బిల్లు రాకుంటున్నారంటూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.